ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో కేవలం 7 నిమిషాల్లో ఉద్యోగం గురించి మనం ఎలా పరిశీలన చేయాలి అనే విషయాన్ని గురించి ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం గురుగ్రహం 4వ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ 4వ స్థానం అనేది కేంద్ర స్థానం. ఇక ఈ గురుగ్రహం సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి ఇలా ఈ విధంగా గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు అండ్ అలాగే ఎటువంటి పాపగ్రహాలతో కలవని బుధుడు ఇలా కేంద్ర స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఈ ప్లేస్మెంట్ అనేది మంచి విషయంగానే చెప్పొచ్చు. గురుపాలక లగ్నాల వరకు గురువు శుభగ్రహం అవుతాడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్లేస్మెంట్ అనేది గురుపాలక లగ్నాల వరకు చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. ముందుగా మనం దీనివల్ల వచ్చే శుభ ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాం. మీ లగ్నానికి గురుగ్రహం శుభుడుగా ఉన్నా లేకపోతే ఈ 4వ స్థానంలో బాగా బలంగా ఉండి ఎటువంటి ఎఫెక్షన్ గురి కాకుండా కనుక ఉన్నట్లయితే ఆ 4వ స్థానానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా పనిచేసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ 4వ స్థానాన్ని మనం మాతృస్థానంగా, గృహస్థానంగా, వాహన స్థానంగా మన కంఫర్ట్స్ గురించి, లగ్జరీస్ గురించి, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, నేటివ్ ప్లేస్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఈ గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ముందుగా వాళ్ళ మదర్ నుంచి మంచి సపోర్ట్ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే ఒక రకంగా వాళ్ళ మదర్ నుంచి రావాల్సిన ఆ లవ్ అండ్ కేర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళే వీళ్ళ గురువులా ఉండి ప్రతి విషయంలోనూ వీళ్ళని గైడ్ చేసే విధంగా వాళ్ళ మదర్ అనే వాళ్ళు వీళ్ళ జీవితంలో చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేసే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళ చైల్డ్హుడ్ లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే ఆ చిన్నతనంలో రావాల్సిన కంఫర్ట్స్ అనేవి రావడం వచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఆ చిన్న వయసులో బాగా ఆడుకుని బాగా ఎంజాయ్ చేయడం వచ్చు. ఈ విధంగా వీళ్ళ చైల్డ్హుడ్ లైఫ్ అనేది ఒక మెమరబుల్ లైఫ్ లాగా ఉంటుంది. ఈ చతుర్థ స్థానాన్ని మనం ఇంకా విద్యాస్థానంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఈ 4వ స్థానంలో గురుగ్రహం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కన్నా వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ మదర్ అనే వాళ్ళు వీళ్ళ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేసి శ్రద్ధ తీసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. మనకున్న అన్ని గ్రహాల్లో ఈ గురుగ్రహాన్ని సంపూర్ణ శుభగ్రహంగా అండ్ అలాగే చాలా పెద్ద గ్రహంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి గ్రహం అనేది మన హౌస్ ఇండికేట్ చేసే ఈ 4వ స్థానంలో ఉంది కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ ఇల్లు అనేది చాలా పెద్దగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి గురుగ్రహం పాప అయ్యి లేకపోతే ఏదైనా ఎఫ్లిక్షన్ గురై ఆ 4వ స్థానంలో బాగా బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఆ చతుర్థ భావానికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఫలితాలు అనేవి నెగిటివ్గా వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ముందుగా దీని కారణంగా ఆ చతుర్థ భావానికి సంబంధించిన కారకత్వం అనేది దెబ్బతింటుంది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్ నుంచి రావాల్సిన ఆ లవ్ అండ్ సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే గైడెన్స్ అవ్వచ్చు మిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అనుకోని కారణాల వల్ల వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది చాలా గ్యాప్ రావచ్చు, లేకపోతే దూరంగా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఒకవేళ చతుర్థాధిపతి కూడా ఇదే విధంగా చాట్లో కనుక బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువగా పాపగ్రహాలు ఆ 4వ స్థానాన్ని ప్రభావితం కనుక చేస్తున్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి చాలా దూరంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే సొంత ఇల్లు కట్టుకోవడం అన్నా లేకపోతే సొంత ఇంట్లో ఉండాలన్నా చాలా కష్టంగా మారే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత మనం గురుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ చతుర్థ భావంలో ఉన్న గురువు యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ అష్టమ స్థానం మీద ఉంటుంది. ఈ 8వ స్థానం మనం ఆయుష్ స్థానంగా మన లైఫ్లో జరిగే సడన్ ఈవెంట్స్ గురించి, సడన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, సీక్రెట్స్ గురించి, మ్యాజిక్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీకు గురుగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన 5వ దృష్టి అనేది 8వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి 8వ స్థానానికి సంబంధించిన విషయాల్లో రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. గురుగ్రహం నాలెడ్జ్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే బాగా స్పిరిచువల్గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా రీసెర్చ్ పట్ల అవ్వచ్చు, అండ్ అలాగే సైకాలజీ పట్ల, అండ్ అలాగే సీక్రెట్ సైన్సెస్ అయినా ఈ విధంగానే ఒక ఆస్ట్రాలజీ కానీ, న్యూమరాలజీ కానీ ఇటువంటి సబ్జెక్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ సొంత విషయాల పట్ల బాగా సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ ఎవరితో చెప్పరు, కానీ ఎదుటి వారికి సంబంధించిన సీక్రెట్స్ గురించి అండ్ అలాగే వాళ్ళ విషయాల గురించి చాలా ఈజీగా తెలుసుకునే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట. గురుగ్రహం పాజిటివ్గా ఉండడం వల్ల ఈ గ్రహం యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా పాజిటివ్గా జరుగుతుంది. అంటే సడన్గా ఈ దశల్లో వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యి చాలా పాజిటివ్ విషయాలు అనేవి జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా ఒకవేళ ఆ చతుర్థంలో ఉన్న గురువు నెగిటివ్గా ఉండి అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది 8వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా ఈ గురు దశల్లో అనుకోకుండా సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వాళ్ళ కెరీర్ లైఫ్లో అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా అవ్వచ్చు,
లేకపోతే ఏదైనా సడన్ గా యాక్సిడెంట్స్ అయ్యి ఇంజూర్ అవడం అవ్వచ్చు. ఒక్కోసారి వాళ్ళ మదర్ హెల్త్ విషయంలో కూడా ఈ ప్లేస్మెంట్ అనేది నెగిటివ్ గా పనిచేస్తుంది. అంటే ఒక రకంగా తల్లికి అనారోగ్యం రావడం కానీ, లేకపోతే మదర్ నుంచి చనిపోకుండా దూరం అవడం కానీ, వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి సడన్ గా వేరే చోటికి షిఫ్ట్ అవ్వడం కానీ, ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఈ చతుర్థంలో ఉన్న గురుగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ దశమ స్థానం మీద ఉంది. ఈ దశమ స్థానం మనం కర్మస్థానంగా మన కెరీర్ గురించి, జాబ్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. మీకు గురువు పాజిటివ్ గా ఉండి అప్పుడైనా దృష్టి అనేది ఈ విధంగా దశమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళ కెరీర్ లైఫ్ లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఈ గురుగ్రహం యొక్క శుభ దృష్టి వల్ల ఆ 10th house కి ప్రొటెక్షన్ అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా దశమాధిపతి కూడా చార్ట్ లో బలంగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు చేసే జాబ్ లో ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి పొంది మంచి హైయర్ పొజిషన్ లో ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ గురుగ్రహం ప్రభావం వల్ల వాళ్ళు చేసే ఉద్యోగంలో ఎక్కువగా పవర్ అండ్ అథారిటీ కన్నా బాగా రెస్పెక్ట్ అండ్ రెప్యుటేషన్ ని క్రియేట్ చేస్తాడనమాట. ఒకవేళ గురువు మీకు నెగిటివ్ ఉండి అప్పుడు ఆయన దృష్టి అనేది ఈ విధంగా దశమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ గురుదశలైన వచ్చినప్పుడు ఓన్లీ మదర్ అండ్ హోమ్ రిలేటెడ్ ఇష్యూసే కాకుండా వాళ్ళ కెరీర్ లైఫ్ లో కూడా గురుగ్రహం నెగిటివ్ గా పనిచేస్తాడు అనమాట. ఇక చివరగా ఈ 4వ స్థానంలో ఉన్న గురువు యొక్క 9వ దృష్టి అనేది అక్కడ 12th house మీద ఉంది. ఈ 12th house అనేది లాసెస్ గురించి, స్పిరిచువాలిటీ గురించి, హాస్పిటల్స్ గురించి, జైల్స్ గురించి, ఫారిన్ ల్యాండ్స్ గురించి, ఫారిన్ థింగ్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీ గురుగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడైనా 9th ఆస్పెక్ట్ అనేది ఈ విధంగా 12వ స్థానం మీద ఉంటే అది చాలా వరకు స్పిరిచువాలిటీ విషయంలో పాజిటివ్ గా పనిచేస్తుంది. అండ్ అలాగే ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా చాలా బాగా మేనేజ్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. ఇంకా అక్కడ 12వ స్థానాధిపతి కూడా బలంగా కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫారిన్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. దీని కారణంగా ఫారిన్ కి సంబంధించిన విషయాల్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వస్తాయి అనమాట. ఇప్పుడు అలా కాకుండా మీకు ఈ చతుర్థంలో గురుగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడైనా 9వ దృష్టి అనేది 12వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ గురుగ్రహం దశమైన వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు భారీ మొత్తంలో ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కానీ నష్టపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గురుగ్రహం నెగిటివ్ ఉండి ఆయన 5వ దృష్టి అనేది అక్కడ 8వ స్థానం మీద ఉంది. 8వ స్థానం అనేది మన లైఫ్ లో జరిగే సడన్ ఈవెంట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. దీనితో ఇంకో దుస్థానం అయిన 12వ స్థానం మీద గురుగ్రహం యొక్క బలమైన 9వ దృష్టి అనేది ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఈ గురుగ్రహం దశలైన వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అనమాట. ఇక చివరిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ తులా లగ్నం తీసుకుని చతుర్థ భావంలో ఈ గురుగ్రహాన్ని తీసుకున్నాను. ఈ గ్రహానికి తృతీయ షష్టాధిపత్యం రావడం వల్ల ఈ గురువు ఈ తులా లగ్నం వారికి పాపగ్రహం అవుతాడు. ఇక్కడ మకర రాశి అనేది గురువుకి నీచ స్థానం అయింది. ఇప్పుడు మన జాతక చక్రంలో పాపగ్రహాలు ఈ విధంగా నీచంగా బలహీనంగా ఉంటే మంచిదే కదా అని మీరు అడగచ్చు. కానీ నేనేం చెప్తానంటే మా లగ్నానికి శుభగ్రహం అయినా లేకపోతే పాపగ్రహం అయినా ఆ గ్రహం అనేది బలంగా ఉండడం చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఒక గ్రహం అనేది ఈ విధంగా నీచ స్థితిలో పడితే ఏమవుతుందంటే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు అనేవి కంప్లీట్ గా లాస్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ తులా లగ్నానికి తృతీయ షష్టాధిపత్యం అనేది ఈ గురువుకు రావడం జరిగింది. ఈ తృతీయ స్థానం అనేది విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక ఈ 6వ స్థానం అనేది మన ఆరోగ్య స్థానంగా మనం చేసే సర్వీస్ గురించి, శత్రు, రోగ, రుణ స్థానంగా కూడా తీసుకుంటాము. ఇప్పుడు మన లైఫ్ లో ఈ విషయాన్ని ఇండికేట్ చేసే స్థానాధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు. దీని కారణంగా ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ దానికి తగ్గట్టుగా రికగ్నైజేషన్, గుర్తింపు అనేది రావడం చాలా కష్టంగా మారే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఓన్లీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా బాగా డిమోటివేషన్ కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ లగ్నాధిపతి అయిన శుక్రగ్రహం కూడా బలహీనంగా కనుకున్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆరోగ్యం అనేది చాలా నెగిటివ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. బాగా తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, ఆరోగ్యం అనేది అసలు సహకరించకపోవడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. ఈ విధంగా బలహీనంగా ఉన్న గురుగ్రహానికి ఏదైనా బలం వచ్చి పాజిటివ్ గా పనిచేయాలంటే ఏదైనా నీచభంగ రాజయోగాలు కానీ లేకపోతే పరివర్తన యోగాలు కానీ ఫామ్ అయినా అప్పుడు గురుగ్రహం చాలా వరకు పాజిటివ్ పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా జరగకపోయినా ఈ లగ్నానికి శుభగ్రహం అయిన శనిగ్రహం యొక్క ప్రత్యేక దృష్టి అనేది ఈ గురుగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ గురుగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఇక్కడ ఈ విధంగా శని వృశ్చిక రాశిలో ఉండి ఆయన యొక్క తృతీయ దృష్టి అనేది ఇక్కడ గురుగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అక్కడ మకర రాశి అనేది శనికి సొంత క్షేత్రం అవుతుంది కాబట్టి సో ఆయన రాశిని ఆయన చూసుకోవడం వల్ల ఈ చతుర్థ భావానికి ఇక్కడ బలం అనేది రావడం జరుగుతుంది. ఎట్ ఏ టైం ఓన్లీ చతుర్థ భావానికి మాత్రమే కాదు ఈ శని గ్రహం యొక్క శుభదృష్టి అనేది ఈ లగ్నానికి పాపగ్రహమైన గురువు మీద ఉండడం వల్ల ఈ గురుగ్రహానికి శుభదృష్టి అనేది కలిగింది కాబట్టి ఈ గురువు కూడా ఆటోమేటికల్ గా శుభ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక నక్షత్ర రీత్యా గురుగ్రహానికి బలం పెరగాలంటే ఇక్కడ గురుగ్రహం ఏ నక్షత్రం అయితే ప్లేస్ అవుతాడో ఆ నక్షత్రాధిపతి కనుక ఈ చాట్లో బలంగా ఉన్నట్లయితే నక్షత్రాల వల్ల గురుగ్రహానికి కొంతైనా బలం అనేది వచ్చిందని మనం చెప్పొచ్చు.
ఈ గురుగ్రహానికి ఈ విధంగా ఎటువంటి శుభదృష్టి రాకుండా ఇంకా ఈ లగ్నానికి పాపగ్రహాలతో కనుక ఆయన కలిసినట్లయితే ఇప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ గురువు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా దీని గురించి మనం డెప్త్గా అనాలిసిస్ అనేది చేయాలంటే ఇక్కడ గురువు ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, మిగిలిన గ్రహాల ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, ఏ గ్రహాన్ని గురుగ్రహం ప్రభావితం చేస్తున్నాడు అండ్ అలాగే చాట్లో ఏమైనా గ్రహాలు గురుగ్రహాన్ని ప్రభావితం చేస్తున్నాయా, ఇందాక చెప్పిన విధంగానే గురుగ్రహానికి ఏమైనా పరివర్తన యోగాలు ఫామ్ అయ్యాయా, లేకపోతే ఏదైనా నీచభంగ రాజయోగం అనేది జరిగిందా, నవాంశలో గురువుకి ఏమైనా బలం వచ్చిందా, ఈ గురుదశలు అనేవి ఎప్పుడు వచ్చాయి అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా గురుగ్రహం ఈ చతుర్థ స్థానంలో పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ అనేది చేయాలన్నమాట. ఈ టాపిక్ గురించి నేను అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ సూన్.